ఈరోజు చర్చించుకుపోయే ముఖ్య పాఠ్యాంశము బిగ్ పుష్ సిద్ధాంతము. బిఏ తృతీయ సంవత్సరం 5వ సెమిస్టర్ విద్యార్థులు అభ్యసించే భారత ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి అర్థశాస్త్రం అనే 2 పేపర్లలో అభివృద్ధి అర్థశాస్త్రంకి సంబంధించిన అనేక అంశాలను మనం చర్చించుకున్నాము ఇదివరకే. వాటిలో భాగంగా సంతులిత వృద్ధి సిద్ధాంతాలను కూడా చర్చించుకున్నాము. రగ్నార్ నర్క్సే ప్రతిపాదించిన సంతులిత వృద్ధి సిద్ధాంతంను విమర్శనాత్మకంగా చర్చించుకునేటప్పుడు సంతులిత వృద్ధి సిద్ధాంత వ్యూహకర్తలు ఒకరు రోడన్స్టైన్ రోడాన్గా నేను మీకు చెప్పడం జరిగింది. ఆ రోడన్స్టైన్ రోడాన్ ప్రతిపాదించిన సిద్ధాంతమే బిగ్ పుష్ సిద్ధాంతము ఈరోజు మనము చర్చించుకోబోయే అంశము. రోడన్స్టైన్ రోడాన్ ప్రతిపాదించినటువంటి బిగ్ పుష్ సిద్ధాంతము భారీ పెట్టుబడుల సిద్ధాంతంగా కూడా పిలువబడింది. ఆచార్య పాల్ ఎస్ రోడన్స్టైన్ రోడాన్ అల్పాభివృద్ధికి చెందిన దేశాలలో నెలకొని ఉన్న ఆర్థికాభివృద్ధి ఆటంకాలను అధిగమించి వృద్ధి మార్గమును చేపట్టడానికి భారీ పెట్టుబడులతో కూడిన సమగ్ర విధానాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా వెనుకబడిన దేశాలు అనుసరించాలని ఈ సిద్ధాంతంలో ప్రతిపాదించారు. రోడన్స్టైన్ రోడాన్ బిగ్ పుష్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు భారీ పెట్టుబడి వ్యూహంగా దీనిని అభివర్ణించారు. సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన రాగ్నార్ నర్క్సే బాటలోనే ఈయన కూడా ఆర్థిక వ్యవస్థ వెనుకబడి ఉన్నప్పుడు ఒకే రంగంలో కాకుండా అన్ని రంగాలలో కూడా భారీ పెట్టుబడులను ఒక కుదుపులాగా పెడితే, ఒక కుదుపు అంటే ఒకసారి ఇట్లా కదిలించినట్లు అవుతుంది ఆర్థిక వ్యవస్థ. భారీ పెట్టుబడులను ఎక్కువగా గుమ్మరించడం వలన ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలలో ఆర్థిక వ్యవస్థ అనేది ఒక కుదుపుకు లోనవుతుంది అని, తద్వారా అది ఒక టేకాఫ్ స్టేజీ నుంచి వృద్ధి దశను అందుకుంటుంది అనేది రోడన్స్టైన్ రోడాన్ యొక్క వాదన. దీనికోసం ఆయన ఒక విమానాన్ని ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. మనందరికీ రన్వే తెలుసు. విమానము ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి రవాణా చేయాలనుకున్నప్పుడు ఆ రన్వే మీద కొంత దూరం వరకు అది పయనించి ఒక పెద్ద కుదుపుతో పైకి వెళ్ళి తిరిగి తన ప్రయాణాన్ని నిలకడగా కొనసాగిస్తూ ఉంటుంది. పైలట్ విమానాన్ని ఆరంభించి ప్రయాణం చేసే ముందు రన్వే మీద దానిని కొంత దూరం పరిగెత్తించడాన్ని భారీ పెట్టుబడులతో పోల్చి అది ఒక కుదుపుగా అభివర్ణిస్తూ టేకాఫ్ స్టేజ్ని అందుకోవటానికి విమానం టేకాఫ్ అవ్వడము అంటే ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి ముందు ఉండే కుదుపే, అదేవిధంగా ఆర్థికాభివృద్ధిని మొదలు పెట్టడానికి ముందు ఆర్థిక వ్యవస్థకిచ్చే కుదుపే భారీ పెట్టుబడుల వ్యూహంగా రోడన్స్టైన్ రోడాన్ అభివర్ణించారు. ఈ వర్ణన చక్కగా సరిపోతుంది ఆయన ఇచ్చినటువంటి పెట్టుబడుల వ్యూహం సిద్ధాంతానికి. భారీ పెట్టుబడుల వలన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని, వాటికి వ్యవస్థాగత అవరోధాలనేవి వాటిని అధిగమించాలంటే భారీ పెట్టుబడులను పెట్టవలసిందేననేది ఈయన భారీ పెట్టుబడుల వ్యూహం యొక్క రోడన్స్టైన్ రోడాన్ యొక్క బిగ్ పుష్ సిద్ధాంతం యొక్క పరిచయాంశం. అంటే మొట్టమొదట అతను తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి భారీ పెట్టుబడులను చేయవలసిన అవసరాన్ని ఈ విమాన ప్రయాణంతో సరిపోల్చుతూ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి ఆర్థికవేత్త. రగ్నార్ నర్క్సే, రోడన్స్టైన్ రోడాన్ మరియు లైబెన్స్టీన్, ఆర్థర్ లూయిస్ వీరందరూ కలిసి ప్రతిపాదించిన వృద్ధి సిద్ధాంతాలలో ముఖ్యమైన సారాంశం ఏమిటంటే, అల్పాభివృద్ధి ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధి చెందడానికి మొత్తం ఆర్థిక వ్యవస్థను సంతులిత వృద్ధి వ్యూహాన్ని రచించాల్సి ఉంటుందనేది ఈ అన్ని సిద్ధాంతాల, ఈ అందరు ఆర్థికవేత్తల సారాంశమే. అంటే
రగ్నార్ నర్క్సే, రోడన్స్టైన్ రోడాన్, లైబన్ స్టీను, ఆర్థర్ లూయిసు వీరంతా కూడా ఆర్థిక వ్యవస్థను భారీ పెట్టుబడుల ద్వారా అన్ని రంగాలలో పెట్టడం ద్వారా అభివృద్ధిని సాధించవచ్చనేది వీరి ప్రతిపాదన. భారీ పెట్టుబడుల వ్యూహంగా రోడన్స్టైన్ రోడాన్ ప్రతిపాదించిన సిద్ధాంతము 2 అంశాలతో ప్రారంభమవుతుంది. భారీ పెట్టుబడుల వలన అభివృద్ధిని సాధించాలంటే అవిభాజ్యతలు, ఉత్పత్తి ఫలంలో అవిభాజ్యతలు మరియు బహిర్గత ఆదాలు ఉండవలెనని తన సిద్ధాంతంలో ప్రతిపాదించాడు. కాబట్టి అవిభాజ్యతలు అంటే ఉత్పత్తి ఫలంలోని అవిభాజ్యతలనే సాంఘిక వ్యవస్థాపన మూలధనంగా పేర్కొన్నారు రోడన్స్టైన్ రోడాన్. శక్తి, రవాణా, సమాచారము మొదలైన ఆర్థికాభివృద్ధికి కావలసిన మౌలిక వసతులను సాంఘిక మూలధనంగా పిలుస్తాము. అవస్థాపన సౌకర్యాలను చర్చించుకునేటప్పుడు సేవల రంగంలో భాగంగా సాంఘిక అవస్థాపన సౌకర్యాలు, ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు అనే వర్గీకరణను మీకు చర్చించాను, గుర్తు చేశాను కూడా. ఆర్థిక అవస్థాపన సౌకర్యాలంటే విత్త సంస్థలు, బ్యాంకింగ్ సదుపాయాలు, తంతి తపాలా, నీటిపారుదల, రహదారులు. ముఖ్యంగా సాంఘిక అవస్థాపన సదుపాయాలు అంటే విద్య, వైద్యము మొదలైన సేవలు. ఇవి అదృశ్యాలు, కంటికి కనబడని సేవలుగా నేను వర్ణించాను. ఉత్పత్తి ఫలంలో అవిభాజ్యతలు అనేవి ఆర్థికాభివృద్ధికి కావలసిన మౌలిక వసతులు. అల్పాభివృద్ధి దేశాలలో ఇవి తక్కువగా ఉంటాయి. వీటి కొరత ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా ఉంటుంది. ఇవి దిగుమతి చేసుకునేందుకు కూడా సాధ్యమైనవి కావు. కాబట్టి మొదట్లో వీటి అభివృద్ధి అత్యావశ్యకము. కాబట్టి అభివృద్ధికి భారీ పెట్టుబడి అవసరమవుతుందని, ఇవి ప్రత్యక్షంగా వస్తు ఉత్పత్తికి దోహదం చేయకపోవచ్చు, కానీ పరోక్షంగా శీఘ్ర వస్తోత్పత్తికి దోహదం చేయు ప్రధాన ఉత్పాదకాలుగా సాంఘిక మూలధన పెట్టుబడులు అని రోడన్స్టైన్ రోడాన్ పేర్కొన్నాడు. భారీ పెట్టుబడులకు కావలసిన అవిభాజ్యతలు కాని మరియు ఉత్పత్తి ఫలంలో అవిభాజ్యతలు కానీ, ఈ సాంఘిక మూలధనాలు కానీ, డిమాండ్ అవిభాజ్యతలు కానీ ఇవి భారీ పెట్టుబడులకు కావలసిన అత్యావశ్యకాలుగా ఆయన పేర్కొన్నారు. అయితే సాంఘిక మూలధన పెట్టుబడులు అనేవి ఆయన దృష్టిలో కొన్ని లక్షణాలతో కూడుకొని ఉంటాయి. సాంఘిక మూలధన పెట్టుబడులు అంటే ఏవో కాదు, సాంఘిక అవస్థాపన సౌకర్యాలు. అవే విద్య, వైద్యము తదితరమైన సేవలు. అవి ప్రత్యక్షంగా కంటికి కనబడవు. అవి ప్రత్యక్షంగా వాటి ద్వారా వస్తూత్పత్తి జరగదు, కానీ వాటి ద్వారా ఆర్థికాభివృద్ధిని శీఘ్రతరం చేయడానికి అవి అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తాయి. అయితే వీటి లక్షణాలు ఏంటి? సాంఘిక మూలధనాన్ని లక్షణాలంటే ఇవి దీర్ఘఫలనా కాలం కలిగినటువంటివి. అంటే లాంగ్ గెస్టేషన్ పీరియడ్ అనేది వీటి యొక్క ప్రాథమిక లక్షణము. లాంగ్ గెస్టేషన్ అంటే ఒక విద్యార్థిలో ఈరోజు అతని ప్రాథమిక స్థాయి చదువు, ఉన్నత స్థాయి చదువు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అతను ఒక డాక్టర్గా సమాజానికి సేవలు అందించాలంటే అతని కోసము ఒక 20 సంవత్సరాలు అతని ఉన్నత చదువుల మీద ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవి దీర్ఘఫలనా కాలం కలిగినటువంటివి. పెట్టుబడికి వలన మనకి వెంటనే పెట్టుబడి పెట్టిన కాలానికి మరియు వాటి యొక్క ఫలితాలను అందుకోవటానికి మధ్య కాల వ్యవధి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుచేత కొంతకాలం ఉపయోగింపబడని ఉత్పాదక శక్తి కలిగి ఉంటాయి అనేది దీని రెండవ లక్షణము. అంటే ఎక్సెస్ కెపాసిటీ అనేది ఉంటుంది. ఉత్పాదక శక్తి అనేది ఉపయోగింపబడకుండా కొంత ఉంటుంది. ప్రత్యక్ష ఉత్పాదక కార్యకలాపాలకు ముందుగా వీటిని ఈ సాంఘిక మూలధనాన్ని నెలకొల్పవలసి ఉంటుంది. ఇది దీని యొక్క మూడవ లక్షణము. దీర్ఘఫలనా కాలము, తర్వాత ఉపయోగింపబడని ఉత్పాదక శక్తితో పాటు ప్రత్యక్ష ఉత్పాదక కార్యకలాపాల కోసం వీటిని నెలకొల్పాలి. వీటికి కొంత మనకి కాల వ్యవధితో పాటు కొంత పూరక కాలం కూడా ఉంటుంది. అంటే వివిధ ప్రజోపయోగ పరిశ్రమలు కలిగి ఉంటుంది. అంటే ఇది ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది. అంటే ఇట్ ఈజ్ ఎ మిక్స్ ఆఫ్ పబ్లిక్ యూటిలిటీస్. ఒక సేవను ఉపయోగించి ఒక సేవను మాత్రమే అందించడానికి వీలుండదు. ఉదాహరణకు విద్య, వైద్యము రెండు కలిసి సేవలను కొనసాగించాల్సి ఉంది. అంటే పరస్పర పూరకాలుగా ఉంటాయి. అంటే పరస్పర పూరకాలుగా ఉండడము, వివిధ ప్రజోపయోగ పరిశ్రమల మిశ్రమం కలిగి ఉండడము, ప్రత్యక్ష ఉత్పాదక కార్యకలాపాల కోసం వీటిని ముందుగా నెలకొల్పవలసి రావటము, వీటికి కొంత
మన పీరియడ్ కొంత కాల వ్యవధి ఉండడము అనేవి వీటి లక్షణాలుగా ఉంటే, ఆచార్య రోడాన్ అభిప్రాయం ప్రకారము అల్పాభివృద్ధి దేశాలు తమ మొత్తం పెట్టుబడిలో సుమారు 30-40% వరకు సాంఘిక మూలధన పెట్టుబడులే చేస్తే తప్ప ఈ బిగ్ పుష్ అనేది ఆర్థిక అభివృద్ధి అందుకోలేదు. అంటే పెద్ద మొత్తం పెట్టుబడులను మొదలుపెట్టేటప్పుడు సాంఘిక మూలధనంలో పెట్టుబడులు అనేవి అత్యవసరమైన పెట్టుబడులుగా ఆయన పేర్కొన్నారు. అంటే మొత్తం పెట్టుబడులలో 40% సాంఘిక మూలధన పెట్టుబడులలోనే జరగాల్సి ఉంటుంది. ఇక డిమాండ్ అవిభాజ్యతలు అనే మరొక అంశాన్ని కూడా ఆయన ఇక్కడ ప్రస్తావించాడు. దేనిలో భాగంగా ఈ బిగ్ పుష్ సిద్ధాంతంలో భాగంగా ఈ సాంఘిక మూలధనము ఉత్పత్తి అవిభాజ్యతలను యొక్క అవరోధాలను ఎదుర్కోవడం కోసము, డిమాండ్ అవిభాజ్యతలు అనే మరొక అవరోధాన్ని ఎదుర్కోవడం కోసము ఎటువంటి పెట్టుబడులు పెట్టాలి అనేది ఆయన పరిశీలించారు. డిమాండ్ అవిభాజ్యతలు అనేవి వీటిని గురించి అల్పాభివృద్ధి రేటును ఈ అల్పాభివృద్ధి కలిగిన దేశాలలో తక్కువ వృద్ధి రేటు నుండి వృద్ధి రేటును పెంచుకోవడానికి ఎక్కువ మంది మన ఈ దేశాలలో ఉన్న పేదవారికి ఏదో ఒక పరిశ్రమలు అభివృద్ధి చేయడం వలన అందులో ఉత్పన్నమైన ఆదాయం, ఆ వస్తువు మొత్తం పరిమాణంను విక్రయించుటకు గల ఆదాయంను ప్రజలు సృష్టిస్తారు. అనగా మార్కెట్ విస్తరణ జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా పరస్పరం సహకరించుకొని మరియు పరస్పరము ఒకరి మీద ఒకరు ఆధారపడిన వివిధ పరిశ్రమలను ఒకేసారి ప్రారంభిస్తే చాలా పరిశ్రమలు ఏర్పడతాయి. ప్రజలందరి ఆదాయం పెరిగినందున మార్కెట్ విస్తృతి చెందుతుంది. పరిశ్రమల ఉత్పత్తికి తగిన డిమాండ్ ఏర్పడుతుంది. పారిశ్రామికీకరణ వృద్ధి చెందుతుంది. వివిధ పరిశ్రమలు ఏకకాలంలో నెలకొల్పుటకు భారీ పెట్టుబడులు కావాలను అని రోడాన్ ఈ దిగువ రేఖాపటంలో చూపిన విధంగా వివరిస్తారు. ఇక్కడ రేఖాపటంలో చూసినట్లయితే OX అక్షం మీద వస్తూత్పత్తిని చూపించాము, OY అక్షం మీద వస్తువు ధరను చూపించడం జరిగింది. డిమాండ్ రేఖలు ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉన్నాయి. కాబట్టి మనకు ఈ ఒక ఉదాహరణ ద్వారా దీనిని వివరించడం జరిగింది రోడాన్. 100 మంది శ్రామికులు గల ఒక చిన్న పాదరక్షల కర్మాగారం అంటే చెప్పుల పరిశ్రమను స్థాపిస్తే అందులో ఉత్పన్నమైన ఆదాయమంతా శ్రామికులు పాదరక్షల కొనుగోలుకు ఉపయోగించుకోలేరు. కాబట్టి ఆ సంస్థ ఉత్పత్తి అంతా విక్రయం కానందున నష్టాలకు లోనై మూసివేయవలసి వస్తుంది. అలా కాక అనేక పరిశ్రమలు ఒకే కాలంలో స్థాపించిన ఎడల ప్రజలలో పెరిగిన ఆదాయం వలన పాదరక్షలకు కూడా డిమాండ్ పెరుగుతుంది అని ఈ రేఖాపటంలో ఆయన వివరించారు. అంటే రోడాన్ ప్రకారము ఒక పరిశ్రమను స్థాపించడము అనేది అంటే పరిమితమైన పెట్టుబడులు, ఒకే రంగంలో పెట్టుబడులు సంతులిత వృద్ధి సిద్ధాంతానికి విరుద్ధము. అసంతులిత వృద్ధి సిద్ధాంత వ్యూహకర్త అయిన హార్ష్మన్ ప్రకారము కేవలం ఒక ఎంచుకున్న ఒక రంగంలో పెట్టుబడి పెట్టడం వలన ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. కానీ దానికి భిన్నంగా రోడాన్ ప్రకారము అతని ఉదాహరణ ఒక చెప్పుల పరిశ్రమకు సంబంధించింది. ఒక వస్తువులు పరిశ్రమలో పెట్టిన పెట్టుబడి వలన ఆ పరిశ్రమలో పనిచేస్తున్న వారికి ఆదాయాలు ఏర్పడతాయి. ఆ పెరిగిన ఆదాయాలు, ఏర్పడిన ఆదాయాలు వస్తువులకు డిమాండును వేరే ఇతర రంగాలలో తయారైన పరిశ్రమలలోని వస్తువులకు డిమాండ్ అనేది ఉంటుంది. ఈ రంగంలోని వస్తువులకు డిమాండు కావాలనుకున్నప్పుడు వేరే రంగాలలో ఆదాయాలను సృష్టించే ప్రక్రియ ఆరంభం కావాలి. అంటే అన్ని రంగాలలో పెట్టుబడులు పరస్పర పూరకంగా ఉన్నప్పుడు పూరక డిమాండ్ అనేది ఏర్పడుతుంది. పాదరక్షల రంగంలోనే పెట్టుబడులు ఆ రంగంలో ఆదాయాలను సృష్టించగలగవే కానీ డిమాండ్ అవిభాజ్యతలను ఆయన వివరించి ఒక రంగంలోని పెట్టుబడి, ఆ రంగంలోని ఆదాయాలు వేరే రంగంలోని వస్తువుల డిమాండును అవరోధంగా ఉంటాయి. పెట్టుబడులు ఒక చెప్పుల పరిశ్రమలోనే ఉండడము అనేది సరి అయినది కాదు. దీనిని రేఖాచిత్రపటాల్లో కూడా ఆయన వివరించడం జరిగింది. అంటే పాదరక్షల ఒక రంగంలోని పెట్టుబడులు, పాదరక్షల రంగంలో పెట్టుబడి అనేది ఆ రంగంలోని శ్రామికుల ఆదాయాలు, వారి డిమాండ్ చేసే ఇతర వస్తువులు, ఉదాహరణకు అవి వస్త్రాలు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఆహార ధాన్యాలు కావచ్చు,
వారి నిత్యావసర సరుకులే కావచ్చు, నీరే కావచ్చు, ఏదైనా వారు కోరుకునే రంగాలలో వస్తువులకు డిమాండు అనేది ఈ రంగంలోని వ్యక్తుల ఆదాయాలు డిమాండును సృష్టించగలవే కానీ ఈ రంగంలోని వస్తువులకు డిమాండును, ఈ రంగంలోని పెట్టుబడులు అవిభాజ్యతలు కాబట్టి, ఈ డిమాండ్ అనేది అవిభాజ్యమైనది కాబట్టి ఈ డిమాండు అంటే ఈ రంగంలో పనిచేస్తున్న పాదరక్షల రంగంలో పనిచేస్తున్న వ్యక్తుల ఆదాయాలు సృష్టించే డిమాండ్కు సంబంధించిన రంగాలలో పెట్టుబడులు పెట్టడము అనేది భారీ పెట్టుబడి వ్యూహంగా ఆయన అభివర్ణిస్తాడు. ఒక రంగంలోనే పెట్టుబడి ఆ రంగంలోని వస్తువుల డిమాండు వేరే రంగాలలో పెట్టుబడులు లేనప్పుడు ఈ డిమాండ్ను ఉద్దీపన చేయలేదు అనేది అతని వాదన. కాబట్టి భారీ పెట్టుబడుల వైపుగా అతని ప్రతిపాదన బలంగా వినిపిస్తుంది ఇక్కడ. పై రేఖాపటంలో, ఇక్కడ పక్కన రేఖాపటంలో మీరు చూడాల్సినట్లయితే OX అక్షంపై ఉత్పత్తిని, OY అక్షంపై ధరను చూపించబడినవి. ఒక కర్మాగారం లేదా ఉత్పత్తి సంస్థ నెలకొల్పినప్పుడు OM1 ఉత్పత్తి దగ్గర ఉపాంత ఆదాయ రేఖ, ఉపాంత రాబడి రేఖ MR1 మరియు ఉపాంత వ్యయ రేఖ MCని ఖండించుచున్నది కాబట్టి ఉత్పత్తి OM1 దగ్గర నిలిపివేయబడుతుంది. ఆ ఉత్పత్తి డిమాండ్ రేఖ D1 పైనున్న P1 ధరకు విక్రయించబడుతుంది. అచ్చట సగటు వ్యయము ATC రేఖపైనున్న ఏ బిందువు P1 ధర సగటు వ్యయం కన్నా తక్కువగా ఉన్నందువలన ఆ సంస్థకు నష్టాలు వస్తాయి. P1 ధర సగటు వ్యయం A కన్నా తక్కువగా ఉన్నందువలన నష్టాలను మనం ఇక్కడ ఈ భాగంలో చూపించవచ్చు. మూసివేయబడుతుంది. ఇది షట్ డౌన్ బిందువు, మూసివేయబడే బిందువుగా ఈ బిందువును మనము కనుగొనవచ్చు. అయితే వివిధ పరిశ్రమలు ఒకే కాలంలో బిగ్ పుష్ వ్యూహం ప్రకారం నెలకొల్పిన ఎడల డిమాండ్ రేఖ DTకు కదులుతుంది. కదిలినప్పుడు ఉత్పత్తి OM2 వద్ద MC మరియు MR2 సమానం కాబట్టి ఉత్పత్తి OM2 వద్ద ఆపబడుతుంది. ఆ ఉత్పత్తి D2 రేఖపైనున్న P2 ధరకు విక్రయించవచ్చు. P2 ధర C బిందువు సగటు వ్యయం B బిందువు కన్నా ఎక్కువ, BC లాభం కాబట్టి పరిశ్రమలు కొనసాగుతాయి, అభివృద్ధి కొనసాగుతుంది. ఈ విధంగా ఈ రేఖాచిత్రం యొక్క పటం వివరణను మనము చేయవలసి ఉంటుంది. రేఖాచిత్ర పటంలో ఏ విధంగా మనము పరిశ్రమలను ఏకకాలంలో ఆరంభించడం వలన ఒకే మొత్తంలో ఒక్క కుదుపుగా భారీ పెట్టుబడులను పెట్టవలసిన ఆవశ్యకతను పటము ద్వారా వివరించవచ్చు. తర్వాత పొదుపు అవిభాజ్యతలు అనే ఇంకొక అంశాన్ని కూడా తన రోడన్స్టైన్ తన వృద్ధి సిద్ధాంతంలోకి జొప్పించడం జరిగింది. అల్పాభివృద్ధి దేశాలలో నెలకొని ఉన్న పేదరికం వలన పొదుపు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆర్థికాభివృద్ధికి పొదుపు పెరుగుదల, మూలధన సంచయనము చాలా అవసరం. అంటే అధిక ఆదాయాలు అధిక పొదుపులు మూలధన సంచయనము పెట్టుబడులకు దారితీస్తుంది. కాబట్టి అల్పాభివృద్ధి దేశాలలో సార్థక డిమాండ్ లోపం వలన తక్కువ ఆదాయాలు తక్కువ పొదుపులు ఉంటాయి. కాబట్టి వివిధ రంగాలలో భారీ పెట్టుబడుల వలన ఆదాయాలు ఉపాంత పొదుపు ప్రవృత్తి పెరుగుతుంది అనేది రోడన్స్టైన్ యొక్క వాదన. పైన వివరించిన సాంఘిక వ్యవస్థాపన మూలధనం కానీ, మనము ఇంతకుముందు వివరించిన సాంఘిక వ్యవస్థాపన మూలధనం కానీ, ఈ పొదుపు అవిభాజ్యతలు అంతకు పైన అంటే మనకి ఈ అంతకుముందు వివరించుకున్నట్లుగా సాంఘిక వ్యవస్థాపన మూలధనము, డిమాండ్ అవిభాజ్యతలు, ఉపాంత అవిభాజ్యతలు వివిధ పరిశ్రమలలో భారీ పెట్టుబడులు ఉత్పత్తి ఫలంలో డిమాండ్లో మార్పులను తీసుకువస్తాయి. కాబట్టి ఆర్థికాభివృద్ధిని ప్రేరేపించి ఆదాయాలను పెంచి ఆదాయాల పెరుగుదల పొదుపును పెంచడానికి, మూలధన సంచయనం పెరగడానికి బహిర్గత ఆదాలు ఏర్పడము అనేది ఆర్థికాభివృద్ధి వాతావరణానికి దారితీస్తుంది అనేది బిగ్ పుష్ సిద్ధాంతకర్త యొక్క ప్రతిపాదన. అంటే డిమాండ్ను ప్రేరేపించడము మరియు
మన అవిభాజ్యతలను తొలగించడము, సాంఘిక వ్యవస్థాపన మూలధనము, ఇవి ఆర్థికాభివృద్ధి వాతావరణాన్ని ఏర్పరిచినప్పుడు మనకి సైకలాజికల్ ఇండివిజిబిలిటీస్ను కూడా తన సిద్ధాంతంలో చొప్పించి ఒక సమగ్రమైన సిద్ధాంతంగా ప్రతిపాదించిన ఘనతను రోడాను పొందాడు. అంటే ఇక్కడ సైకలాజికల్ అవిభాజ్యతలు అంటే మానసికపరమైన అవిభాజ్యతలను ఏ విధంగా మనకి అధిగమించవచ్చో కూడా తన సిద్ధాంతంలో ప్రస్తావించడం జరిగింది. ఇంతకుముందు ఉత్పత్తి అవిభాజ్యతలు, డిమాండ్ అవిభాజ్యతలతో పాటు పొదుపు అవిభాజ్యతలను కూడా పైన మనం చర్చించుకున్నాము. అంటే రేఖా చిత్రపటంలో కానీ ఇంతకుముందు కానీ చర్చించుకున్నాము. కాబట్టి ఈ అవిభాజ్యతలు అనేవి అధిగమించడానికి సాంఘిక వ్యవస్థాపన మూలధనాన్ని ఒక శక్తివంతమైన గతిశీలకమైన కారకంగా తన సిద్ధాంతంలోకి చొప్పించాడు. అదేవిధంగా ఇవన్నీ కూడా భారీ పెట్టుబడులకు దారితీస్తాయి. మానసిక అవిభాజ్యతలు ఆచార్య రోడాన్ వీటిని భారీ పెట్టుబడుల వలన ఉత్పన్నమయ్యే ఆర్థికాభివృద్ధి వాతావరణము, అల్పాభివృద్ధి దేశాలలో నెలకొని ఉన్న ఆర్థికాభివృద్ధిని ఆటంకపరిచే మానసిక అంశాలను కూడా మారుస్తుందని, పెట్టుబడి ఆసక్తిని కల్పిస్తుందని, ఉద్యమిత్వ ధోరణులను ప్రోత్సహిస్తుంది మరియు నవకల్పనలకు దారితీస్తుంది. పెట్టుబడిదారులకు ప్రోత్సాహకరమైన వాతావరణానికి మానసిక అవిభాజ్యతలను ఆయన తన సిద్ధాంతంలో జోడించారు. ఆచార్య రోడాన్ యొక్క సిద్ధాంతంలోని డిమాండ్ అవిభాజ్యతలు, ఉత్పత్తి అవిభాజ్యతలు, పొదుపు అవిభాజ్యతలు, మానసిక అవిభాజ్యతలను పరిశీలించి రేఖా చిత్రపటము, తర్వాత మన పాదరక్షల పరిశ్రమను, తర్వాత ఒక విమానం ద్వారా టేకాఫ్ చేయడము అనేది, ఒక కుదుపును భారీ పెట్టుబడులతోని అభివర్ణించడము అనేది ఈ సిద్ధాంతం యొక్క సారాంశంగా విద్యార్థులు గ్రహించాలి, గమనించాలి. అయితే అల్పాభివృద్ధి కలిగిన వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలలో ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం కోసము సంతులిత వృద్ధి సిద్ధాంతకర్తలు అనేక ప్రతిపాదనలు చేశారు. లైబెన్స్టీన్, లేబాన్ కానీ, ఆర్థర్ లూయిస్ అపరిమిత శ్రామిక సప్లై సిద్ధాంతం కానీ, నర్క్సే యొక్క విషవలయాల సిద్ధాంతం కానీ, ఈ రోడాన్ యొక్క ఒకే కుదుపు పెట్టుబడుల వ్యూహ సిద్ధాంతం కానిని పరిశీలిస్తే ఈ సిద్ధాంతం కూడా కొన్ని విమర్శలకు లోనైనట్టుగా మనం గమనించాలి. ఈ సిద్ధాంతం పైన ఉన్నటువంటి విమర్శలను పరిశీలిస్తే ఆచార్య రోడాన్ యొక్క సిద్ధాంతం, బిగ్పుస్ సిద్ధాంతము యొక్క సిద్ధాంత ప్రమేయాలు ఏ సిద్ధాంతమైనా వాటి యొక్క ప్రమేయాలను లోపభూయిష్టంగా ఉన్నాయి అని తదుపరి వచ్చిన ఆర్థికవేత్తల సముదాయం విమర్శించినట్లుగానే ఈ సిద్ధాంతం కూడా లోపభూయిష్టమైన ప్రమేయాలుగా, ఆ లోపభూయిష్టమైన ప్రమేయాల మీద నిర్మితమైన ఈ సిద్ధాంతం కూడా లోపభూయిష్టమైనదిగానే అభివర్ణిస్తూ విమర్శించడం జరిగింది. మొట్టమొదట చేసిన విమర్శ ఏమిటంటే ఆచార్య వైనర్ అంటే అంతర్జాతీయ వ్యాపార ఆర్థికవేత్త. ఎక్కువగా ఇతను అంతర్జాతీయ వ్యాపార కోణంలో పరిశీలిస్తారు. ఆయన కోణంలో చూస్తే ఈ సిద్ధాంతము అంతర్జాతీయ వ్యాపారాన్ని విస్మరించింది అని ఆయన అంతర్జాతీయ కోణాన్ని ఈ సిద్ధాంత పరిశీలనలోకి తీసుకువచ్చి, ఆ కోణంలో ఈ సిద్ధాంతంలో అసలు అంతర్జాతీయ వ్యాపారం ప్రస్తావన లేదని, కాబట్టి ఈ సిద్ధాంతం లోపభూయిష్టమైనదిగా పేర్కొన్నారు. అంటే వివిధ ఆర్థికవేత్తలకు భిన్న కోణాలలో ఈ ఆర్థికాభివృద్ధి సిద్ధాంతాన్ని పరిశీలిస్తారు. అభివృద్ధి అనేది బహుముఖమైనది, ఆర్థికాభివృద్ధి అనేది విస్తృతమైన వివిధ కోణాలలో జరిగితే తప్ప ఒక దేశం వెనుకబడిన తనం నుండి అభివృద్ధి బాటలోకి పయనించలేదు. వాటిలోని వివిధ కోణాలలో ఒకటి అంతర్జాతీయ వ్యాపారము అనేది ఈ 21వ శతాబ్దంలో అత్యంత కీలకమైన
విషయము. అంటే గడిచిన 2-3 శతాబ్దాలుగా అంతర్జాతీయ వ్యాపారము, దానిని గురించిన సిద్ధాంతాలు, దానిని ప్రతిపాదించిన ఆర్థికవేత్తలు మనకు తెలుసు. వారు కూడా ఈ సిద్ధాంతాన్ని ఒక ఉప ఆర్థిక వ్యవస్థగా తీసుకొని హార్ష్మన్ దీన్ని ప్రతిపాదించాడు. అంటే ఉప ఆర్థిక వ్యవస్థ అంటే బాహ్య ప్రపంచంతో వర్తక సంబంధాలు లేకుండా ఉండే ఒక ఆర్థిక వ్యవస్థ. భారీ పెట్టుబడులతో ఒక్క కుదుపునివ్వడం ద్వారా మందకొడితనం నుండి, వెనుకబాటుతనం నుండి ఆర్థికాభివృద్ధి దశలోకి ప్రవేశిస్తుందని, దానికి కావలసిన గమ్యము భారీ పెట్టుబడుల మార్గంగా రోడన్ పేర్కొన్నాడని. కాబట్టి ఉప ఆర్థిక వ్యవస్థ అనేది ప్రపంచంతో అంతర్జాతీయ వ్యాపారం లేకుండా ఉండే ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక అభివృద్ధిని ఏ విధంగా సాధించగలుగుతుంది అనేది అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతవేత్తల యొక్క విమర్శ. దానికి వైనరు కూడా ఆచార్య రోడాన్ అంతర్జాతీయ వ్యాపారం విస్మరించాడు అని విమర్శించాడు. ముఖ్యంగా నూతనంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, మూడవ ప్రపంచ దేశాలు అంతర్జాతీయ వ్యాపారమే వారధిగా అభివృద్ధి చెందాలి కాబట్టి ఇది వారికి చాలా పరిమితంగా వర్తిస్తుంది అనేది ఈయన వాదన. ఈ సిద్ధాంత విమర్శను ఒక అంశం తర్వాత ఒక అంశంగా పరిశీలిస్తే అంతర్జాతీయ వ్యాపారాన్ని విస్మరించడము, నూతనంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతి ప్రోత్సాహము మరియు ఎక్స్పోర్ట్ ప్రమోషన్, ఆంగ్లంలో ఎగుమతుల ప్రోత్సాహక విధానాలు, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, దిగుమతుల ప్రత్యామ్నాయ విధానాలు అనేవి ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడానికి, మొదలు పెట్టడానికి చాలా అత్యవసరమైనవి. ఇవి రెండు కూడా అంతర్జాతీయ వ్యాపారాన్ని విస్తరించినప్పుడు దానికి పెట్టుబడులు తరలకపోవడము అనేది కూడా ఒక విమర్శననే. వీటికే అంటే ఎగుమతుల ప్రోత్సాహము, దిగుమతి ప్రత్యామ్నాయ రంగాలకు పెట్టుబడులను ఎక్కువగా కేటాయించడము అనే విషయాన్ని రోడాను విమర్శించాడు అని వైనర్ దీనిని కొంత ఇన్కంప్లీట్ థియరీ అంటే అపరిపూర్ణ సంతులిత వృద్ధి సిద్ధాంతంగా, ఎందుకంటే అంతర్జాతీయ వ్యాపారం లేదు కాబట్టి ఎక్కడ అసంపూర్ణమైనదిగా విమర్శించాడు. ఇక రెండవ కోణం అంటే 360 డిగ్రీల కోణంలో ఈ అభివృద్ధిని మనం గమనిస్తే అంతర్జాతీయ వ్యాపార కోణం అనేది అసలు లేదు. మరి ఏ కోణాలను విస్మరించారు అని చూసినట్లయితే పరిశ్రమలలో పెట్టుబడిని నొక్కి వక్కాణించాడే కానీ వ్యవసాయ రంగం గురించి ప్రాధాన్యత లేదు. వ్యవసాయ రంగాన్ని గురించి అతను పారిశ్రామిక దేశానికి చెందిన ఆర్థికవేత్తగా, అభివృద్ధి చెందిన దేశానికి చెందిన పాశ్చాత్య ఆర్థికవేత్తగా రోడాను ఈ వ్యవసాయ రంగాన్ని విస్మరించడము, అసలు ఆర్థికాభివృద్ధి జరగవలసినదే అభివృద్ధి చెందుతున్న దేశాలలో, భారతదేశం వంటి పేద దేశాలు, మూడవ ప్రపంచ దేశాలలో, ఆ దేశాల ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వ్యవసాయ రంగాన్ని విస్మరించడము, పారిశ్రామిక రంగంలోనే భారీ పెట్టుబడులు ఉండడము అనేది దీని యొక్క అసమగ్రమైన విశ్లేషణ. మరియు వ్యవసాయ రంగం అభివృద్ధి పారిశ్రామికీకరణకు చాలా అవసరము. రెండు పరస్పర పూరకాలు, ప్రత్యామ్నాయాలు కావు. అటువంటప్పుడు వ్యవసాయ రంగం పెట్టుబడిని విస్మరించడము అనేది రెండవ విమర్శగా పేర్కొనవచ్చు. ద్రవ్యోల్బణ ఒత్తిడులు అనేవి మూడవ విమర్శ. సాంఘిక వ్యవస్థ మూలధన పెట్టుబడులు ఎక్కువ ఫలనాకాలం కలవి. అంటే ఫలనాకాలం గల పరిశ్రమలలో పెట్టుబడి అనేది ఆయన సిద్ధాంతంలోని కీలక అంశము. ఇవి దీర్ఘ ఫలనాకాలంలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ పైన ద్రవ్యోల్బణ ఒత్తిడులు ఏర్పడతాయి.
ద్రవ్యోల్బణ ఒత్తిడులు ఎందుకు? వాటిలో పెట్టుబడులు ప్రజల ఆదాయాలను పెంచుతాయి. అయితే వినియోగ వస్తువుల కొరత వలన ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అంటే ప్రజల ఆదాయాలు తక్షణమే పెరిగినా వస్తువులు అందుబాటులోకి లేకపోవడం వలన ద్రవ్యోల్బణ ఒత్తిడులు. ద్రవ్యోల్బణ సాంఘిక వ్యవస్థాపన మూలధన వ్యయాన్ని పెంచడము. ద్రవ్యోల్బణము ఈ విధంగా పెంచడం వలన ఆర్థికాభివృద్ధి శీఘ్రంగా సాధించడం సాధ్యం కాకపోవచ్చు అనేది మరొక విమర్శ. అంటే ద్రవ్యోల్బణ ఒత్తిడులు ఏర్పడతాయి. పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల వలన వ్యవసాయ రంగాన్ని విస్మరించడం జరిగింది. అంతర్జాతీయ వ్యాపారం ఊసు ఈ వృద్ధిలో ఎక్కడా లేకపోవడము అనేది ఆచార్య వైనర్ విమర్శ ఇంతవరకు చూసాము. వీటితో పాటు బిగ్ పుష్ అవసరము అనేది భారతదేశము, పాకిస్తాన్, ఆసియా, లాటిన్ అమెరికా దేశాల పరిస్థితులను అధ్యయనం చేసి కొద్దిపాటి పెట్టుబడులతోనే ఉత్పత్తిని అధికం చేయవచ్చు అని ఆచార్య అడ్లర్ అనే ఆర్థికవేత్త తన తులనాత్మక అధ్యయనంలో తర్వాత దత్తాంశాల సేకరణలో రుజువుపరిచారు. అంటే ఈ దేశంలో మూలధన కొరత ఉంటుంది కాబట్టి బిగ్ పుష్ అవసరం లేకపోవచ్చు. దీనికి కారణం తక్కువ మూలధనం ఉత్పత్తి నిష్పత్తులు ఈ దేశాలలో ఉండడము. అందుచేత అల్పాభివృద్ధి దేశాల ఆర్థికాభివృద్ధికి భారీ పెట్టుబడి వ్యూహము అవసరమైన నిబంధన కాదని ఆయన అభిప్రాయపడినాడు. తర్వాత 5వది ప్రభుత్వ పెట్టుబడి ప్రాధాన్యత సమస్యలు అనేవి ఇంకొక విమర్శ. అల్పాభివృద్ధి దేశాలలో భారీ పెట్టుబడులు కావాలంటే ప్రభుత్వం ప్రధాన పాత్ర వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పెట్టుబడి అధిక స్థాయిలో ఉండడానికి దానిపై ఆధారపడము అనేది సంస్థాపూర్వక యంత్రాంగం అసమర్థంగా బలహీనంగా ఉన్నప్పుడు పెట్టుబడి ప్రణాళికలను రూపొందించడంలో అమలు చేయడంలో ఖచ్చితమైన గణాంక సమాచారం లేక అనేక సమస్యలు ఉత్పన్నం కావడము అనేది ప్రభుత్వం పెట్టుబడులకు ఉండే లోపాలను ఎత్తి చూపడం ఇంకొక విమర్శ. ఆర్థికాభివృద్ధి చారిత్రక దృక్పథం ఇవ్వదు. ప్రొఫెసర్ హెజిన్ ప్రకారము చారిత్రాత్మకంగా చూస్తే బిగ్ పుష్ ఆర్థికాభివృద్ధిలో ఒక ప్రత్యేకమైన విశిష్టమైన లక్షణంగా కనిపించదు. ఆర్థికాభివృద్ధి ఏ విధంగా జరిగేది వివరించుటకు బిగ్ పుష్ చారిత్రాత్మక వివరణ కాదు. బిగ్ పుష్ లేకుండా కూడా ఆర్థికాభివృద్ధి జరుగుతుంది అని ఈయన విమర్శ. దీనికి మనము ముగింపుగా చెప్పుకోవచ్చు.